కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా రెప్పపాటు కాలంలో కొన్ని అనేవి జరిగిపోతూ ఉంటాయి. అవి జరిగిన తర్వాత అరే ఇలా చేయకుండా ఉండాల్సిందని మనం ఎంత బాధపడినా ఉపయోగం అంటూ ఏం ఉండదు. అసలు ఏం జరిగిందంటే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నప్పుడు మా వాడు వంటగదిలోకి వచ్చి ఎత్తుకోమని గోల చేశాడు. ఒకటేంటంటే అసలు నేను ఎత్తుకోకుండా ఉండాల్సింది, రెండోది ఏంటంటే గోల్ చేస్తున్నాడు కాబట్టి ఫోన్ లో కాసేపు నా పని అయ్యేదాకా బొమ్మలు పెట్టినా అయిపోయేది. ఎత్తుకొని చాలా పెద్ద తప్పు చేశాను. అదే చెప్పేది, మనం ఎంత పశ్చాత్తాపడినా జరిగిన దాన్ని అయితే మార్చలేము. దీన్ని ఆయిల్ లో ఫ్రై చేస్తున్నప్పుడు చికెన్ టప్ అని పేలి హాట్ ఆయిల్ వాడి కంట్లో పడింది. అబ్బా ఎంతగా ఏడ్చాడంటే కాసేపు వరకు కన్ను కూడా ఓపెన్ చేయలేకపోయాడు. చాలా భయపడ్డాను, కంగారు పడ్డాను. ఆ టైంలో ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు. దేవుడి దయ వల్ల మా బాబుకి ఏం కాలేదు. కాసేపటి తర్వాత కన్ను నార్మల్ గానే ఓపెన్ చేశాడు. ఏదైనా జరిగితే తట్టుకునే స్థితిలో కూడా నేను ఉండేదాన్ని కాదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లల్ని ఎత్తుకొని మాత్రం వంట చెయ్యకండి. ఏదైనా జరిగితే చెప్పడానికి వాళ్ళకి మాటలు కూడా రావు కదా, అందుకే చెప్తున్నాను.